అలానే మన వైఎస్ఆర్ కుటుంబానికి, తర్వాత మన వైఎస్ఆర్ కార్యకర్తలకి, అలానే మన కేతిరెడ్డి అన్న అభిమానులకి, అతి ముఖ్యంగా మా నాన్నగారు తాడిమేరి చంద్రశేఖర్ రెడ్డి గారు అభిమానులకి, అలానే మన యువ సైన్యానికి, మన వైఎస్ఆర్సీపీ యువకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు ఇక్కడికి సమావేశం కావడానికి ఒక ముఖ్య కారణం ఏమంటే, మన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇవాళ నుంచి నేను వైఎస్ఆర్ కుటుంబంలో ఒక మనిషిగా, వైఎస్ఆర్ కుటుంబంలో ఒక కార్యకర్తగా నన్ను ఎంచుకున్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే గత 20 ఏళ్ళుగా మా కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎనలేని సేవలు చేశాడు. అలానే మా నాన్న వాళ్ళ కష్టాల్లో కానీ, వాళ్ళ సంతోషాల్లో కానీ, వాళ్ళ గెలుపులో కానీ, వాళ్ళ ఓటమిలో కానీ అన్నిట్లో భాగస్వామ్యమై వాళ్ళతో పాటే నడిచినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం చేస్తాడన్న దానికి ఈరోజు మా కుటుంబానికి ఇది ఒక నిదర్శనం. అందుకు ఇవాళ ఇక్కడికి తాడిమేరి మండలం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంది. అయితే ఇవాళ కేతిరెడ్డి అన్న ఇవాళ రాలేకపోవడం జరిగింది అనేక కారణాల వల్ల. ఖచ్చితంగా మరొక రోజు అందరం కలిసి కేతిరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన కూడా నాకు ఈ పదవికి గల ఒక కారణం. అలానే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన యువకులకి ఒక ప్రత్యేక ఆదర్శంగా నిలుస్తారు ఖచ్చితంగా. అలానే ఆయన కూడా ఒక యువకుడిగా మొదలై, ఒక నాయకుడై, ఒక ఎంపీగా అయి, అలానే నాకు ఈ పదవి ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి యువజన విభాగానికి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు ఈరోజు చాలా శుభదినం. మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలను గుర్తించి ఈరోజు మనోజ్ కుమార్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఆయనకు మా ధర్మవరం నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు జరుపుకుంటూ, పార్టీకి అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు తీర్స్తామని చెప్పి ఈ సభాములుగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. మళ్ళీ ఆయన ఈరోజు మన కేతిరెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సేమ్ అవుతాడని చెప్పి మీ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి సభలో తెలుపుకుంటూ జై జగన్, జై కేతిరెడ్డి.